మాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మేము అడుగుతాం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులు, మీ వేలాది కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు మేము అడుగుతున్నామా? హెరిటేజ్ కంపెనీ మాకు షేర్లు ఇమ్మని మేము అడుగుతున్నామా? హెరిటేజ్ కంపెనీ షేర్లు మా జనసేన కార్యకర్తలకి పంచమని మేము అడుగుతున్నామా? లేదే, అడగడం లేదే. బాలకృష్ణ గారు చిన్నలుడు వైజాగ్ గీతం మేము అడుగుతున్నామా? మా పార్టీకి అసలు ఇచ్చేయండి మీ గీతం యూనివర్సిటీ అని చెప్పేసి అడగడం లేదే. మురళీమోహన్ గారు మాజీ నేత, టీడీపీ నేత, ఆయన జైలు ఆస్తులు అడుగుతున్నాం మేమేమన్నా? అడగడం లేదే. ఇప్పుడు అమరావతిలో మాకేమన్నా ఒక 10,000 ఎకరాలు అడుగుతున్నామా? పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి, మాకు సెంటు భూమి కాడికి మాకు పంచండి, మేము పంచుకుంటామంటున్నామా? లేదే. ఎవడు సొమ్ము మేము అడగడం లేదే. ఎమ్మెల్యేల ఆస్తులు అడుగుతున్నాం మేము, మంత్రుల ఆస్తులు మేము అడుగుతున్నామా? టీడీపీ నేతల ఆస్తులు మేము అడుగుతున్నామా? అడిగేదేంటి? మేము న్యాయబద్ధంగా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు కావాల్సిన న్యాయబద్ధమైన ఓటాన్ని మేము అడుగుతున్నాం అంతే. మాకు న్యాయబద్ధంగా ఇవ్వాలి, మాకు ఇవ్వండి. అధికారంలో మేము భాగమే. అధికారంలో కావడానికి మా నేత, మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, మా జన సైనికులు కృషి ఉంది. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు పనిచేశారు, మా పార్టీ సానుభూతి పనులు మీకు ఓట్లేశారు. ఇంతమంది కృషితో ఈరోజు ఏర్పడింది పార్టీ. 2019లో మీ ఓట్లు చూడండి, 2024 మీ ఓట్లు చూడండి, ఎంత వ్యత్యాసంలో చూడండి. ఎంతమంది కష్టపడితే ఈరోజు కూటమి ఇంత విజయం సాధించింది.